ఢిల్లీలో ఉండే ఎయిర్ పొల్యూషన్ ఎంత భయంకరంగా తయారైందంటే చాలా ఇయర్స్ నుంచి ఢిల్లీలో ఉండే వాళ్ళు కూడా ఢిల్లీని వదిలేసి వాళ్ళ ఓన్ సిటీకి వచ్చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పుట్టే ప్రతి చిన్న పిల్లలు కూడా వాళ్ళ బర్త్ టైం నుంచే అక్కడ ఉండే ఎయిర్ పొల్యూషన్ వల్ల బ్రీతింగ్ డిసీజెస్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ ఉండే చాలా మంది ఫ్యామిలీస్ ఎంత డేంజరస్ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఇన్ కేసు అక్కడ ఎయిర్ ప్యూరిఫైర్ లేకపోతే బతకలేనంత స్థితికి వెళ్ళిపోయారు. అక్కడ ఉండే వాళ్ళలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఓన్లీ 23 yearsలో 18K పీపుల్స్ చనిపోయారు. ఇన్ కేసు మనం 1 day ఢిల్లీలో స్పెండ్ చేస్తే అక్కడ 1 day పీల్చే గాలి ఈక్వల్ టు 50 cigarettes మనం పీల్చినట్టే. 50 cigarettes అంటే అర్థం చేసుకోండి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయిందో మనకు అర్థమైపోతుంది. ఇన్ కేసు మనం ఢిల్లీలో ఉంటే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంటుందంటే ఇంకా వింటర్లో అయితే మన ముందుండే పర్సన్ కూడా మనకు కనిపించినంత స్టేజ్కి వెళ్ళిపోతాడు. దీనివల్ల వింటర్స్లో లాట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఢిల్లీలో జరుగుతుంటాయి. సో ఢిల్లీలో ఇంత ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఢిల్లీ అనేది ల్యాండ్ లాక్డ్ రీజియన్. అంటే ఢిల్లీ చుట్టూ కేవలం ల్యాండ్ మాత్రం సరౌండ్ అయి ఉంటుంది. మనం ముంబై, చెన్నై సిచ్యువేషన్ తీసుకుంటే ఇవి కూడా చాలా బిగ్ సిటీస్, కానీ ఇక్కడ ఉండే ఎయిర్ పొల్యూషన్ చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. ఎందుకంటే ముంబై, చెన్నై అనేవి కోస్టల్ సిటీస్. అక్కడ ఉండే ఓషన్ ఎయిర్ అనేది అందులో ఉండే ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఇలాంటి ఛాన్స్ ఢిల్లీకి లేదు. ఇది కూడా ఒక రీజన్ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరగడానికి. సో ఢిల్లీలో లాట్ ఆఫ్ పీపుల్స్ హెల్త్ ఎఫెక్ట్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ పార్టికులేట్ మ్యాటర్ 2.5. దీన్నే PM 2.5 అని కూడా అంటారు. ఈ PM 2.5 వల్ల ఆల్మోస్ట్ మన ఇండియాలో దాదాపు 3.8 million పీపుల్స్ ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. ఇంత డేంజరస్ అయిన PM 2.5 ఢిల్లీలో ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయిందో తెలుసా? నేషనల్ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ 20 times ఎక్కువగా ఢిల్లీలో ఉంది. అసలు ఈ పార్టికులేట్ మ్యాటర్ అంటే ఏంటి? ఇది పొల్యూషన్ ద్వారా ఎయిర్లో ఏర్పడే ఒక థిన్ లేయర్. ఇది వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్, అలాగే డస్ట్, అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే స్మోక్, అలాగే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్స్ వల్ల పార్టికులేట్ మ్యాటర్ ఎయిర్లో ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఢిల్లీ చుట్టూ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, లైక్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఉండే ఫార్మర్స్ మోస్ట్లీ వాళ్ళు పండించే పంటను మొత్తం మళ్ళీ వాటిని తిరిగి యూజ్ చేసుకోకుండా షాప్ నుంచి వచ్చే వ్యర్థాలను మొత్తం అక్కడే బర్న్ చేస్తున్నారు. ఈ స్టేట్లో ఉండే ఇష్యూ ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ స్టేట్లో ఉండే పొల్యూషన్ గాలి ద్వారా ఢిల్లీకి చేరి ఢిల్లీలో ఉండే పొల్యూషన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకుపోతుందని సుప్రీంకోర్టు ఈ స్టేట్లో ఉండే పొల్యూషన్ని తగ్గించమని స్టేట్మెంట్ జారీ చేసింది. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఢిల్లీ అనేది వరల్డ్లో టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో చోటు దక్కించుకుంది. గవర్నమెంట్ ఇంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాక గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ఈ పొల్యూషన్ని రిడ్యూస్ చేయడానికి. ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల పీపుల్స్లో హార్ట్ డిసీజెస్, ప్రెషర్, ఆస్తమా, లంగ్ డిసీజెస్ ఇలాంటి రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా మ్యాక్సిమం ఢిల్లీలో ఉండే ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే కనీసం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడాన్ని మేబీ డెవలప్మెంట్ అనొచ్చు.